గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ఇక స్టాక్ మార్కెట్లో బుల్ ప్రపంచం రాబోతుంది, బుల్ ర్యాలీ రాబోతుందని చెప్పేసి అనలిస్టులు చెప్తా ఉన్నారు. డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయితే ప్రముఖ వార్తాపత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం, నిజమైతే దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో బుల్ ర్యాలీ, మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. అయితే బుల్ ర్యాలీ ఉంది అనేంతలా ఎటువంటి పర్స్పెక్షన్ కనిపించట్లేదు. బట్ బుల్ ర్యాలీ రాబోతుంది, బుల్ ప్రపంచం ఉండబోతుందని చెప్పేసి మార్కెట్స్ అన్ని గ్రో అవ్వబోతున్నాయి, మనం ఒక పీక్ పాయింట్ టచ్ అయిపోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు ఇందులో? దీనికి అంటే రెండు వైపులా ఉంది యాక్చువల్లీ. బుల్కి స్ట్రాంగ్ కేసు ఉంది, బట్ కొన్ని అనిశ్చితులు, కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ అయితే ఉన్నాయి. సో బట్ బుల్కి స్ట్రాంగ్గా కొన్ని కేసు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ రికవరీ. మనది స్ట్రాంగ్ రికవరీ, అంటే ఇది ఎంత నిజమైన రికవరీ అనేది ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ చూస్తే తెలిసిపోతుంది. మార్కెట్స్ 23,000 బిలో కూడా టెంపరీగా టచ్ అయ్యి మళ్ళీ వచ్చేసాయి. సో అది అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు నియర్లీ 2,000 పాయింట్స్, 1.5-2,000 పాయింట్స్ ఈజీగా ర్యాలీ వచ్చేసింది. అండ్ 24,000 క్రాస్ అయిపోయింది. కంటిన్యూస్గా 6 to 7 days మార్కెట్స్ ఆర్ కంటిన్యూస్లీ రైజింగ్. ఈవెన్ టుడే ఇవాళ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ స్ట్రాంగ్ మార్కెట్ మూమెంటం ఏదైతే ఉందో షోస్ ఏంటంటే స్ట్రెంగ్త్ చూపిస్తోంది. ఈ స్ట్రెంగ్త్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, ఆల్రెడీ ఎఫ్ఐఐస్ మనం చూస్తూ ఉన్నాము. లాస్ట్ అంటిల్ ఒక 1.5 month వరకు ఓన్లీ నెగిటివ్ అంటే డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. బట్ లాస్ట్ 1.5 month నుంచి ఈవెన్ లాస్ట్ వీక్ కూడా ఎఫ్ఐఐస్ మళ్ళీ వస్తున్నారు. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. లాస్ట్ వీక్ అయితే ఒక 14,000-15,000 కోట్ల ఎఫ్ఐఐస్ వస్తేనే ఇంత రేజ్ అయింది, ఇంత రికవరీ అయింది. ఇమాజిన్ మన దగ్గర నుంచి వెళ్ళిన 4-5 లక్షల కోట్లు లాస్ట్ ఆగస్ట్ నుంచి మళ్ళీ వస్తే మార్కెట్ ఈసారి 26-27 కాదు, ఇంకా మచ్ హయ్యర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారు తక్కువ రేట్కి. బట్ ఇప్పుడు వాళ్ళు కొనాలంటే మాత్రం కంపల్సరీ కొంచెం హయ్యర్ ప్రీమియం తోటే కొనాలి, మళ్ళీ వచ్చి ఎంట్రీ కావాలి. మేబీ కొత్త స్టాక్స్, మేబీ సేమ్ ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ కాకుండా ఏవైతే అండర్ వాల్యూడ్ ఉన్నాయో వీటిల్లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు. సో రిటర్న్ ఆఫ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒకటి. థర్డ్ వచ్చేసి ఈ ఎఫ్ఐఐస్లోనే ఇంకొకటి చూస్తే ఏంటంటే, ఎవరైతే మేజర్ అమెరికన్ కానీ వేరే ఇన్వెస్టర్స్ ఎవరైతే బ్యాంకింగ్ ఉన్నాయో, లైక్ మోర్గన్ స్టాన్లీ కానీ అదర్ ఏజెన్సీస్ ఉన్నాయో, దే ఆర్ సేయింగ్, వాళ్ళే చెప్తున్నారు ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఈజ్ స్ట్రాంగ్, ఈజీగా 27,000-30,000 ఈ సంవత్సరం టచ్ అవ్వచ్చు అని వాళ్ళ ప్రెడిక్షన్. సో వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఇట్లాంటి పాజిటివ్ సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. సో దట్ ఈజ్ అనదర్ రీజన్ ఎఫ్ఐఐస్ కూడా వచ్చినప్పుడు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మనది ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే, లాస్ట్ మానిటరీ పాలసీలో చూసుకుంటే ఆర్బీఐ ఆల్రెడీ ఒక 0.25% రేట్ తక్కువ చేసింది. అండ్ దీనివల్ల ఏంటంటే మార్కెట్లో డబ్బుల అవైలబిలిటీ పెరిగింది. సో మన ఇండస్ట్రీస్కి, మనం ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో లోన్స్ తీసుకొని మళ్ళీ ఎక్స్పాన్షన్కి అవకాశం ఉందన్నమాట. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే డబ్బుల సప్లై ఎక్కువ అవడం వల్ల కొంచెం డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనం అనుకున్న ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో అవి టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మానిటరీ పాలసీ ఇంకోటి కూడా ఆర్బీఐ చెప్పిందంటే, గోయింగ్ ఫార్వర్డ్ మేము ఇంకా అడ్జస్ట్ చేసుకుని ఇంకా కొంచెం తక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్స్ అని ఇండికేషన్ ఇచ్చింది. సో ఆల్రెడీ 2 కంటిన్యూస్గా సైకిల్స్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే కంపల్సరీ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది రేట్స్ తగ్గడం వల్ల. ఎవరైతే భయపడతా ఉన్నారో, ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకోకుండా ఆర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు తక్కువ అవ్వడం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ వైబుల్ అయ్యి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఆల్సో ఇంకోటి ఏంటంటే, మన ఎకనామిక్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. జీడిపి ప్రెడిక్షన్ కూడా పెరిగిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం రికవరీ అయింది. ఓన్లీ ఒకటి సెక్టర్ విచ్ ఈజ్ కొంచెం వరీసమ్ ఏంటంటే ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్ సెక్టర్. ఎస్పెషల్లీ అనిశ్చితి ఏదైతే ఉందో యూఎస్లో, ఆర్ ఈ టారిఫ్స్ ఏ ఉన్నాయో, ఆర్ ఏఐ వల్ల కానీ, వీటి వల్ల ఐటీ సెక్టర్ మాత్రం ఒక్క దగ్గర మాత్రం అనిశ్చితి ఉంది. బట్ వేరే సెక్టర్, ఫార్మా కానీ, వేరే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో, వేరే సెక్టర్లో మాత్రం అంతగా భయాలు ఏవి లేవన్నమాట. సో ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్. ఇంకొకటి ఏంటంటే సెక్టర్ స్పెసిఫిక్ స్ట్రెంత్. కొన్ని సెక్టర్స్ ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకుంటే రిన్యూవబుల్ ఎనర్జీ ఆల్రెడీ ఏంటి, ఈవెన్ యాజ్ రీసెంట్లీ యాజ్ లాస్ట్ వీక్, దిస్ వీక్ ఆల్సో చైనీస్ అండ్ అదర్ రిన్యూవబుల్ ఎనర్జీ పార్ట్స్ మీద
200+% టారిఫ్ ఉంది. బట్ ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ చేయబోతున్నారో సో సడన్లీ కాంపిటేటివ్ అయిపోయినాయి. సో ఇట్లాంటి ఫార్మా కూడా ఇప్పటికైతే ఎటువంటి టారిఫ్స్ విధించలేదు. సో క్వైట్ ఫ్యూ సెక్టర్స్లో ఏంటంటే స్ట్రాంగ్ ఉన్నాయి. అవి మన ఫ్యూచర్ని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మన స్టాక్ మార్కెట్ని డ్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇందులో తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్లో ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ అవ్వడం అనేది యూజువల్లీ నెగిటివ్గా తీసుకుంటారు, ఎందుకంటే మార్జిన్స్ ష్రింక్ అవుతాయి. బట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈసారి తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి లోన్స్ వాళ్ళ యాసెట్ బుక్ పెరగవచ్చు. సో దానివల్ల బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో పాటు ఆబ్వియస్లీ గ్లోబల్ ఫ్యాక్టర్స్, ట్రేడ్ డైనామిక్స్లో తీసుకుంటే వీఆర్ బెటర్ ఆఫ్, అంటే వేరే కంట్రీస్ కన్నా కొంచెం మనకి తక్కువగా భయాలు ఉన్నాయి. ఎందుకంటే మనము అమెరికా నుంచి అటు శత్రువు కాదు, అటు ఫ్రెండ్ కాదు. రైట్ నో అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి రావడం కానీ వైస్ ప్రెసిడెంట్ గుడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి కనిపిస్తున్నాయి. బట్ ట్రంప్ అనే పర్సన్ అన్ప్రెడిక్టబుల్ అని తెలుసు. స్టిల్ మోడీ గవర్నమెంట్ మాత్రం ఒక మంచి రిలేషన్ని ఆ గవర్నమెంట్కి మెయింటైన్ చేస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతూనే ఉంది. డ్యూ టు ఇమీడియట్ ఆఫ్టర్ టారిఫ్స్ అలాంటి ఒక పెద్ద ఇష్యూ తర్వాత వెంటనే ఇండియాకే రావడం అనేది ఒక గుడ్ న్యూస్ కింద చూడవచ్చు. అండ్ డెఫినెట్గా చైనాకి ఒక అల్టిమేటం ఇచ్చినట్టు కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే చైనా ప్లేస్లో ఇండియాని రీప్లేస్ చేయడమే మెయిన్ మోటో కింద కనిపిస్తుంది అంటారా, లేదంటే జస్ట్ గాసిపా? లేదు, యాక్చువల్లీ ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఒక కంట్రీ పైన డిపెండ్ అయ్యే అవకాశాలు మళ్ళీ యూఎస్ పెట్టుకోదలుచుకోలేదు. సో వాళ్ళకు ఏంటంటే మల్టిపుల్ సోర్స్, వాళ్ళ ఎస్పెషల్లీ సప్లై చైన్లో ఫస్ట్ ఐడియల్గా కుదిరితే వాళ్ళ కంట్రీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేట్టు, కుదరకపోతే మాత్రం వాళ్ళకు మాత్రం సప్లై చైన్ అనేది ఎప్పుడంటప్పుడు మూవ్ చేసుకునే అవకాశాలు. సో అందుకే చైనా +1 అనేది లాస్ట్ 1 year నుంచి ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది. ఈవెన్ ఇంతకుముందు ట్రంప్ కన్నా ముందు లిబరల్, సో వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా, డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు కూడా చైనా +1 అనేది స్లోగా మూమెంటం ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ వచ్చింది. సో మళ్ళీ ఒక కంట్రీ పైన మాత్రం కాదు, సో మనకి మాత్రం అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప మనం ఒక్కరికి అవకాశాలు కాదు. సో మనం చైనాని అయితే రిప్లేస్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. అండ్ మనకేంటంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో చైనాని బీట్ చేయడం అనేది కష్టం. యాక్చువల్లీ ఏంటంటే మనము ఇన్స్టెడ్ చైనాతో వర్క్ చేసి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నుంచి ఆల్రెడీ మనం మొబైల్ ఫోన్స్ కానీ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అన్ని మనమే చేస్తున్నాం, ఇక్కడే చేయించగలుగుతున్నాం, ఎందుకంటే చైనీస్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆ పరిస్థితి తెచ్చుకొని ఇంకా కొన్ని సెక్టర్స్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చైనాతో కావాలంటే కొలాబరేట్ చేసుకోవాలి. కానీ చైనాని మనమే కాదు ఎవరు కూడా ఎనిమిలాగా చూడడంతో ఎటువంటి లాభం లేదు. అండ్ వీఆర్ నాట్ ఎ థ్రెట్. అమెరికా కూడా మన ఆ సిచ్యువేషన్లోకి తీసుకోదు. దీంతోపాటు మనం ఇంకొకటి చూడాల్సిందంటే స్టాక్ మార్కెట్లో మన వాల్యుయేషన్స్ చాలా కరెక్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో తీసుకుంటే PE నియర్లీ 30 దాకా దాటిపోయిందనమాట యావరేజ్ PE. ఇప్పుడు 20 బిలో వచ్చేసింది, విచ్ ఈస్ స్టిల్ హయ్యర్ దాన్ చైనీస్ మార్కెట్, బట్ రీజనబుల్ అనమాట. సో ఇది కూడా ఒక రీజన్ మన మార్కెట్స్ విల్ డూ గుడ్. కాకపోతే దీంతో పాటు ఇప్పుడు ఇది బుల్ కేస్కి ఇవన్నీ ఉంటే మన బేర్ కేస్కి ఆబ్వియస్లీ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ట్రంప్ది ఏమన్నా సడన్గా ఏమన్నా మళ్ళీ చేస్తారా, దీనివల్ల ఏమన్నా చైనా అమెరికా పైన ఇంకేమన్నా ఏమంటారు ఇట్లాంటి ట్రేడ్ వార్ ఇంకా కొనసాగుతుందా అనేది ఒక ఇష్యూ. అండ్ జనరల్గా కూడా మన ఇప్పుడు డొమెస్టిక్ టెర్రరిజం కూడా, దానివల్ల కూడా కొంచెం ఎటువంటి యుద్ధ భయాలు, ఏమైనా ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటుందా, పొలిటికల్ అన్స్టెబిలిటీ, ఇట్లాంటి భయాల వల్ల కూడా కొంచెం అంటే బుల్ కేస్కి కొంచెం నెగిటివ్గా కూడా ఉన్నాయి. అదర్వైజ్ బుల్ కేస్ ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీ మన లాస్ట్ ఇయర్ హై కన్నా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం మల్టిపుల్ ఇండికేటర్స్ చెప్తా ఉన్నాయి. ఒక స్వీట్ న్యూస్ అయితే చెప్పారు మీరు. తప్పకుండా మీరు ఏమనుకుంటున్నారు, బుల్ ర్యాలీ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పర్సనల్ ఫినాన్స్ అడ్వైస్ కోసం అయితే మాత్రం తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు అనిల్ కుమార్ గారిని సంప్రదించవచ్చండి. ముఖ్యంగా పర్సనల్ ఫినాన్స్లో ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ఎమర్జెన్సీ ఫండ్, బడ్జెటింగ్ అండ్ దేనికి ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది తెలుసుకుంటే మీ ఫ్యూచర్ సెక్యూర్, సేఫ్గా ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ని రీచ్ అవుట్ అయినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు అనిల్ కుమార్ గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.